అసలు ఫస్ట్ నువ్వు మీడియాలోకి రావడానికి లైక్ అంటే యూట్యూబ్ స్టార్ గా వచ్చావా లేకపోతే టిక్ టాక్ లోనే ఫస్ట్ వచ్చావా? టిక్ టాక్ లో ఫేమస్ అయినా టిక్ టాక్ స్టార్ అనేటోళ్ళు, తర్వాత టిక్ టాక్ విని ఇన్స్టాగ్రామ్ నాకు పెద్దగా వీడియోలు చేయడానికి రాదు, ఇంక సరదాగా అట్లా చేసుకుని వదిలేసిన. నువ్వు ఫస్ట్ చేసిన వీడియో ఏంటి అసలు? మాల్చించేయండి సాంగ్స్ పెట్టి. అలా కాదు, నీకు ఒక ఓన్ వాయిస్ తోనా రేపటి నుంచి వీడియో చేద్దాము అన్ని ఐడియా వచ్చిన తర్వాత ఓన్ వాయిస్ తో బంగారం అనే పేరుతో తీసుకున్నా. ఓన్ వాయిస్ తో ఒకసారి చెప్పు. బంగారం, చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరిని, ఏమని సంబంధం చెప్పును, నువ్వు దూరంగా నుంచి చెప్పనా లేక నా దగ్గర లేవని చెప్పనా, ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు పోస్తుంది, అలా నా ప్రేమకి మీరు ప్రేమను పంచితేనే కదా నా మనసుల బాధ మీకు అర్థమవుతుంది. చీ పోరా. ఈ ఒక్క చీప్ పోరాతో ఎన్ని 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 ట్రోల్స్ అయినాయి చూసావా? చూసాను. ఈవెన్ పాలిటిషియన్స్ అవ్వనివ్వు లేకపోతే సెలబ్రిటీస్ అవ్వనివ్వు ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసేసారు కదా ఈ డైలాగ్ ని. ఇది నువ్వే స్క్రిప్ట్ నువ్వే రాసేసుకుంటావా? మాట చక్కగా చెప్తాను, అక్కడ స్టోరీస్ ఉన్నాయి. నేనే ఇప్పుడు పలాంది మీరు ఇంతని చెప్తే దానికి నేను చెప్పగలుగుతా ఓన్ గా. ఓకే, నాకు వచ్చేస్తుంది అంటే సిచ్యువేషన్ ఇది అని చెప్పేస్తా నేను లాస్ట్ ఎండింగ్ వరకు. సరే, నా గురించి ఏమైనా చెప్పు సరదాగా. సరదాగా చెప్పాలంటే చాలా మందిని నవ్విస్తావు అక్క, ఇలా మా లాంటి వారిని బాగా చూసుకొని కానీ అట్లా చేస్తావు, యాంకరింగ్ చేస్తావు. చందమామ ఎక్కడో దూరం అంటే ఎదురుగా మా ముందుకు వచ్చి కనిపిస్తున్నాం, ఇంతకంటే ఏం చెప్పాలి. ఈ నవ్వు చాలక్క, ఎంత బాధలో కష్టాల్లో ఇబ్బందులు ఉన్నట్టు కూడా మిమ్మల్ని చూసి నవ్వేస్తారనమాట. నాకు కూడా తెలియదు ఈ విషయాలు నేను గురించి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అండ్ నేనే అడుక్కొని మరీ చెప్పించుకున్నట్టుంది. లేదక్క నిజమే మీ గురించి. అంటే మీకు ఒక విషయం చేస్తే ఇప్పుడు నా గురించి నాకు తెలియదు కదా, నేను చెప్తేనే తెలిసింది, అట్లా మీ గురించి నేను చెప్తేనే మీకు తెలిసిందిగా. ఓకే, సో నేను ఇలా తీసుకోవాలన్నమాట అయితే ఈ విషయాన్ని. అవునక్క. ఓకే, ఎనీవేస్ అయితే నెక్స్ట్ ఇప్పుడు అసలు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా నీకు, అంటే నీకు ఇంత క్రేజ్ ఉంది కదా, ఏదైనా మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయా? ఇప్పుడైనా ఒకసారి వస్తాయి అక్క. సరే, ఇంతకీ బంగారం బంగారం అని చెప్తావు కదా, జనరల్ గా నీ లైఫ్ లో ఎవరైనా బంగారం ఉన్నారా? లేరక్క, లేరు. నాకు నా ఫ్యామిలీ అంటే చాలా అనుకుంటా, కష్టపడాలి, మంచి స్థాయికి రావాలి, అందరినీ నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలి, అది మాత్రమే ఇప్పుడు అనుకుంటుంటా ఎప్పుడు నేను. బంగారం అనే డైలాగ్స్ లో ఎందుకు తీసుకున్నానంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, అంటే నేను చెప్పే డైలాగ్ మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగ్ తెలుసుకుంటే సరిపోద్దని అలా చెప్పా అంతే. జనరల్గా చాలా మంది కవులు కళాకారులు ఏదైనా కానీ ఒక అద్భుతాన్ని పండించాలి అంటే వాళ్ళ మనసులో సమాజంలో నేను చెప్పే భాష నీకు అర్థమవుతుంది కదా. సో జనరల్గా సమాజంలో జరిగే వాళ్ళ ఫీలింగ్స్, ఎదుటి మనిషి ఫీలింగ్స్ని బట్టి వాళ్ళు రాస్తారు, ఏదైనా చేస్తారు. కానీ నీలో ఉన్న పెయిన్ ఏంటి జనరల్గా నీకు ఇలాంటి డైలాగ్స్ అన్ని రావడానికి కానీ, లేకపోతే ఏదైనా? ఏం లేదక్క, ఎదుటి వాళ్ళు మారాలి. అది ఇప్పుడు చెప్పాను, లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళు, ఇడిపోవటాలు, సూసైడ్ చేసుకోవటం, సంథింగ్ ఏవో చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు మైండ్ సెట్ ఎట్లా ఉందంటే చూస్తున్నారు కదా ఎలా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు తెలియకుండా వాళ్ళకే వాళ్ళు ఒప్పుకోవటాలు, ఒప్పుకోకపోతే చనిపోవటాలు, సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి చిన్న డైలాగ్ చెప్పామనుకో, మనం ఏ డైలాగ్ తీసుకున్నా తెలుసుకుంటారు కదా, తెలుసుకొని కొంచెం మారుతారు అంతే. ఓకే, జనరల్ గా అసలు ఎప్పుడైనా ఎవరినైనా మార్చే ప్రయత్నంలో ఎవరైనా నేను మారానని చెప్పారా? చాలా మంది చెప్తారు, కామెంట్లు కొన్ని అట్లానే వస్తాయి. బంగారం ఎంత మంది వీడియోలు వస్తాయి తెలియదు, కానీ నీ వీడియో వస్తే పక్కా నవ్వుకుంటాం. ఎంత బాధలు ఉన్నా, ఎంత ఏడ్చినా కూడా నీ ఒక్క వీడియో చేస్తే మేము చాలా హ్యాపీగా ఉంటామని చాలా కామెంట్లు చెప్పేటోళ్ళు, లైవ్ లో చెప్పే అట్లా వస్తుంటేను. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.